హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్యూస్ వరల్డ్. తమ్లైన్ చూడగానే మీకు అర్థం అయిపోయింది కదండి వీడియో దేని గురించి అని చెప్పి. మా అత్తమ్మ, మామయ్య, మా ఆడపడుచులు అయితే మా ఇంటికి వచ్చారండి. పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ కదా, అందరూ కలిసి వచ్చారు. మా అత్తయ్య మా కోసం ఏం తెచ్చారో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా అయితే రస్క్ బిస్కెట్స్ తెచ్చారండి, మురుమురాలు తెచ్చారు, నాకు చాలా ఇష్టం అని చెప్పి దిల్ పసంద్ కూడా తెచ్చారు, బ్రెడ్స్ తెచ్చారు, ఎగ్ పఫ్ తెచ్చారు, కార్యాలు తెచ్చారు, స్వీట్ బాక్స్ తెచ్చారు, అట్టిపండులు తెచ్చారు, జామకాయలు తెచ్చారు, నిమ్మకాయలు, సోప్స్ని కూడా తెచ్చేసారండి మా అత్తమ్మ. అవి కూడా వదలలేదు చూడండి. దీన్ని తెలుగులో ఏమంటా నాకు తెలియదు, ఉర్దూలో అయితే మేము దీన్ని చిలిదాల్ అంటాము. అవి కూడా తెచ్చారు. దీన్ని కూడా అంటే తెలుగులో పేరు తెలియదండి, దీన్ని మేమైతే లోబే అంటాం. ఇదంటే నాకు చాలా ఇష్టము. ఇవి కూడా తెచ్చారు. బిస్కెట్స్ కూడా తెచ్చారండి. మా హస్బెండ్ వచ్చి టీలోకి అయితే ఇవి తింటూ ఉంటారు బిస్కెట్స్, అందుకు అవి కూడా తెచ్చారు. చూడండి ఎంత ప్రేమతో తెచ్చారు ఇవన్నీ. కుకింగ్ ఆయిల్ కూడా తెచ్చారండి, ఇన్ని ప్యాకెట్స్ అయితే తెచ్చారు. చూడండి ఎన్ని తెచ్చారో. ఇది వచ్చి హెయిర్ ఆయిల్ అండి, ఇది కేరళ నుంచే తెప్పిస్తారు. ఏదంటే అవి వాడరండి మా ఇంట్లో, ఓన్లీ కేరళ నుంచి తెచ్చినట్టే వాడతారు హెయిర్ ఆయిల్ అయితే. వంకాయలు తెచ్చారు, కరివేపాకు తెచ్చారు, పుదీనా వచ్చి ఇది మా ఇంటి దగ్గరే అండి, మా ఇంటి చెట్టు ఉంది, అదే తెచ్చారు. మా అత్తమ్మ అయితే తెచ్చారనమాట. కొత్తిమీర, ఎర్రగడ్డలు, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చీలు, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఇది కూడా తెచ్చేస్తారు. ఎందుకంటే నాకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అని చెప్పి. ఇది బియ్యం బస్తా అండి, ఇది కూడా తెచ్చిన్నారు. ఈ క్యారీలో పెట్టినది వచ్చి నాన్ వెజ్ అండి, చికెన్ మటన్ అయితే తెచ్చారు. అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అక్కడ వాటర్ కారుతుందని చెప్పి నేనైతే అట్లా పెట్టేశాను అనమాట. ఇవన్నీ తెచ్చారు అండి మా అత్తమ్మ అయితే. చూడండి ఎన్ని ఐటమ్స్ తెచ్చారో, ఎంత ప్రేమతో తెచ్చారో. మీకు కూడా ఇలా మీ అత్తమ్మలు కూడా మీకు ఇలానే తెస్తారా అండి? నాకైతే చూడండి ఇన్ని ఐటమ్స్ అయితే తెచ్చారనమాట. చాలా ఎక్కువ ఐటమ్స్ తెచ్చారండి. ఇవన్నీ నేనైతే మళ్ళీ బాక్స్లో స్టోరేజ్ చేసేసాను. ఇంకా అయితే మేము డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ నేను మా చిన్నక్క అయితే కిచెన్లోకి వెళ్ళి వంట అనేది స్టార్ట్ చేసాము. వైట్ రైస్ ప్లస్ మటన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. నేను ఇక్కడ కుక్కర్ మీద అయితే టిష్యూ పెట్టాను. అది ఎందుకు అంటే ఓవర్ఫ్లో అవ్వకుండా ఉంటుందండి టిష్యూ పెట్టడం వల్ల. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి వైట్ రైస్ ప్లస్ మటన్ ఫ్రై అనమాట. ఇవంతా తినేసిన తర్వాత నేను వచ్చి మా అక్క వాళ్ళు వచ్చి నా కోసం అరక్ తెచ్చారు. అరక్ అంటే నాకు చాలా ఇష్టము, అందుకు నాకు వాళ్ళు వేసేసరికి నేను అది ట్రై చేసుకుంటున్నాను కూర్చొని. చాలా బాగా వస్తుందండి దీని కలరు. నెక్స్ట్ రోజు ఇది నేను చూపిస్తున్నాను, చూసేయండి కలర్ ఎంత బాగా వచ్చిందో. చూడండి నెయిల్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి మెరూన్ కలర్లో. ఇప్పుడైతే నేను మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే బయలుదేరిపోయామండి. ఈరోజు అంత ట్రాఫిక్ ఏం లేదు, అందుకే మేము త్వరగా అయితే రీచ్ అయిపోయాము ఆఫీస్కి. ఇంకా నేనైతే ఆఫీస్కి రీచ్ అయిపోయానండి. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మా హస్బెండ్ వచ్చి నాకు దారిలో బ్రేక్ఫాస్ట్ అయితే తీసిచ్చారు, అది వచ్చి తినేసానండి. ఇంతే అండి ఈరోజుకి వ్లాగ్ అయితే. ఈరోజుకైతే ఎండ్ చేస్తున్నానండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.